అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ములుపుడి. ఈరోజు మనం లబ్బిపేటలో అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనే టాపిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లబ్బిపేట నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడదాం. ముందుగా మీ అందరికీ తెలుసు, ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది. అంటే ఏంటి, గవర్నమెంట్ మనందరికీ ఈ మూడు అంటే ఏంటి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఉండాలని కోరుకుంటుంది. అయితే అదేదో ఇస్తే తీసుకునే వస్తువు కాదు అది. సో మనందరికీ కూడా వాటి మూడింటి మీద కూడా అవగాహన ఉండాలి. మనం మన కంట్రిబ్యూషన్ ఏంటి, గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలనేది తెలియటానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. సో ముందుగా నమస్కారం నజీర్ గారు, అదేవిధంగా నమస్కారం రమేష్ గారు. సో వీరిద్దరు కూడా ఇక్కడ లబ్బిపేటలోనే ఉంటారు. సో అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్లో లబ్బిపేటలో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని మనందరం లబ్బిపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మూడిట్ల మీద లబ్బిపేటలో ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించడం, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ముందుగా నజీర్ గారు, ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా. నమస్తే అండి. నమస్తే. మీ గురించి జస్ట్ బ్రీఫ్. నా పేరు షేక్ నజీర్ అండి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ లబ్బిపేటలో ఈ వాకర్స్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసి రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాం అండి. మాతో పాటు మన కృష్ణమోహన్ గారు, మన రమేష్ గారు, ఇంకా చాలామంది వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మళ్ళీ సామాజిక కార్యకర్తలు అందరూ ఇక్కడ రోజు కలుసుకోవడం, ఒకళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకోవడం, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వేరే వాళ్ళకి తెలియజేసి దాని పరిష్కారాలు కనుక్కోవడం, ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళకి పంచుకోవటం అంతా చేస్తుంటాం సార్. ఇక్కడ చాలా హ్యాపీ, అందరూ రోజు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అదేవిధంగా రమేష్ గారు, నమస్కారం. మీ గురించి కూడా ఒకసారి చిన్న ఇంట్రడక్షన్. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు రమేష్, నేను కన్సల్టెంట్ అండి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అన్నమాట. మేము రెగ్యులర్గా ఇక్కడ మీట్ అవుతుంటాం సార్. మంచి ప్రోగ్రామ్ ఇది. సో ఏంటంటే మనం ఇట్లా మీట్ అవ్వటం వల్ల కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఇది యాక్చువల్గా సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది నిజంగా మంచి ప్రోగ్రామ్ అన్నమాట. అంటే లైక్ మనకి ఆరోగ్యం ముఖ్యం, అలాగే ఆనందం కూడా ముఖ్యం అది. సో ఈ లబ్బిపేట ఏరియాలో మనమంతా లైక్ అంటే ఒక రెగ్యులర్గా ఇలా షేర్ చేసుకుంటూ ఉంటే కనుక, మీటింగ్స్ పెడతా ఉంటే కనుక, కొన్ని విషయాల్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మనము ఇది అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే చూస్తున్నాం, మనం రకరకాలుగా మనం ఇబ్బంది పడుతుంటాం, అనారోగ్యాలు పాలవుతుంటాము. కానీ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేర్ వాస్తవానికి అన్నమాట. సో ఈ రెండు మనం ఫాలో అయితే కనుక డెఫినెట్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 4 విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారండి. నజీర్ గారు, ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్లోకి వెళ్దాం. యాక్చువల్ పాయింట్. ఇప్పుడు మనం ఆరోగ్యం అనేది అందరికీ కావాలని అందరికీ తెలుసు. అసలు ఆరోగ్యం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆరోగ్యం అంటే ఏం లేదు సార్, మన జీవన శైలి కరెక్ట్గా ఉండి, మనం హాస్పిటల్ వెళ్లకుండా, మన ఏ రోజు మన ఆహార పదార్థాలు బయట కల్తీ చాలా ఉంది సార్. దానివల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. మన రెగ్యులర్ వాకింగ్ చేసుకోవటం, కొన్ని జీవనశైలిని మార్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడి మంచి నీరు తాగటం, మంచి నిద్ర 8 గంటలు, అలా కొన్ని హెల్త్ టిప్స్ పాటించుకుంటే మన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు సార్. ఓకే, చాలా సింపుల్గా బాగా చెప్పారు. ఆరోగ్యం అంటే ఏంటంటే మన చేతుల్లో ఉన్నది ఏంటంటే మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం, అదేవిధంగా మంచి వ్యాయామం, నిద్ర. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. గవర్నమెంట్ మనకేం చేయలేదు ఈ విషయంలో. సో మనకు అర్థం కావాలి. సో ఈ వీటన్నిటిలోనూ అంటే మంచి గాలి అనేది మన కంట్రోల్లో లేదు. ఇప్పుడు చూడండి, ఈ పార్క్ చూడండి. ఈ పార్క్ అనేది చూడండి, గ్రీనరీ. మనం పొల్యూషన్లో తిరుగుతుంటాం పొద్దున్న సాయంత్రం వరకు. పొద్దున్నే 1 గంట పాటు ఈ పార్కులో స్నేహితుల మధ్య గడిపితే ఉల్లాసంగా ఉంటుంది, మంచి గాలి దొరుకుతుంది, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. అదేవిధంగా మంచి నీటి మీద ఓకే నీటి మీద మనకున్న అవగాహన ఏంటి? మనం మంచి నీరు తాగుతున్నామా లేకపోతే తప్పు నీరు తాగుతున్నామా అనేది ఎలా తెలుస్తుంది సార్? ఇంతకుముందు నీరు అంటే మన భూమిలో ఉండే బోర్ వాటర్ తాగినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. దాన్ని జనరల్ వాటర్ అంటారు. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కూడా మినరల్ వాటర్ అని కొనుక్కొని అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. కానీ మినరల్స్ అంటారు, కానీ దాని మినరల్ పోయిన తర్వాత తాగినది అనారోగ్యం, డెడ్ వాటర్. సో ఇప్పుడు మనం టెక్నికల్గా చెప్పాలంటే, మీరు ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ప్రతి మనిషి కూడా నీళ్లు తాగాలి. సో ఆ నీరు ఎలా ఉండాలనేది మన ఇంటి దగ్గరే చెక్ చేసుకోవటం ఎలాగనే దాని మీద నేను చాలా వీడియోలు చేశాను. సో ముఖ్యంగా ఇప్పుడు మీకోసం ఏంటంటే, నీటిలో క్వాలిటీ ఏంటంటే టీడీఎస్, పీహెచ్ ఈ 2 ఉన్నాయి. ఈ 2 కూడా మనం ఇంటి దగ్గరే చెక్ చేసుకోవచ్చు. సో లబ్బిపేటలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ టీడీఎస్, పీహెచ్, వాళ్ళు తాగే నీరు ఎంత ఉందనేది తెలియజేయడం కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అని తెలియజేస్తున్నాము. రెండోది, ఇప్పుడు నీరు అయిపోయింది కదా, మంచి ఆహారం అంటే ఏంటి? మంచి ఆహారం సార్, ఇప్పుడు మన మార్కెట్లో దొరికిన ప్రతి ఆహారం కూడా కల్తీగా ఉంది సార్. దానికి టెస్టింగ్ చేయరు, పురుగు మందులు. ఇప్పుడు మనం పంట పండించే రైతులు ఎక్కువ మంది పురుగు మందులు వాడటం వల్ల ఆ పురుగు మందులు ఆహారం మనం తినడం వల్ల మనకు అనారోగ్యం దారిచేస్తుంది సార్. ఓకే.
అయితే ఈ వ్యాలిడ్ పాయింట్ పురుగు మందులు ఎందుకు కొడుతున్నారు అనేది పక్కన పెడితే పురుగు మందులు కొట్టింది కూడా మనం ఒక హెల్ప్లెస్ కండిషన్లో మనం తినవలసి వస్తుంది. సో దానికి కారణాలన్నీ విశ్లేషించుకోవడం ఇది చాలా పెద్ద పని కాబట్టి మనందరం కలవాలి అనేది కాన్సెప్ట్. రమేష్ గారు, ఇప్పుడు మనం ఏ సమస్య అయినా మనం సాల్వ్ చేసుకోవాలంటే ఇండివిజువల్గా మనం ఒక మనిషిగా మనం ఏమీ చేయలేం. సో ఇప్పుడు నలుగురు కలిస్తే ఏమవుతుందంటే 4 ఐడియాస్ కలుస్తాయి, దానికి కావాల్సిన రిసోర్సెస్ సమకూర్చుకోగలుగుతాం. రెండోది ఏంటంటే అందరికీ మంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఈ లబ్బిపేటలో మనం ఒక వినియోగదారుల సంఘంగా ఏర్పడి మనకు కావాల్సినవన్నీ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటారా మీ ఉద్దేశం? డెఫినెట్గా సార్. సో వాస్తవానికి ఏంటంటే మనం అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం, కానీ ఒక్కసారి బయటకు వచ్చి మార్కెట్లో నడుస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు మన పరిచయం అయినట్టయితే కొన్ని మనకి విషయాలు చెప్తూ ఉంటారన్నమాట. నిన్న సారు ఏమన్నారంటే రోజుకి 10,000 అడుగులు నడిస్తే, సార్ ఏమన్నారు సార్ మీరు? రోజుకి 10 అడుగులు ఇస్తే 10 సంవత్సరాల ఆయుష్ కావాలంటే రోజు 10,000 అడుగులు కంప్లీట్ చేయాలని చూశానండి. నేను కూడా చదివాను, దాన్ని కాస్త ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అదొకటి. వాకింగ్ క్లబ్ దగ్గర ఒక కొటేషన్ చదివానండి, ప్రతిరోజు లేకపోతే నడక తప్పదు పడక. దాన్ని ఆలోచించి ఆరోగ్యం పట్ల మనకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని నా మనవి అండి. ఇంకొకటి, తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ చదువు మీదో వ్యాపారం మీదో పెట్టి రోజు రెగ్యులర్గా హడావుడిగా ఉంటాం, కానీ ఒక విషయాన్ని మర్చిపోతుంటాం, మనం కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మన హెల్త్ కేర్ మనం కేటాయించాలి. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం 1 అవర్ కూడా మనం అలాట్ చేయాలన్న పరిస్థితి ఏర్పడింది. బట్ దానిగా మార్నింగ్ అలాట్ చేసుకోవచ్చు, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఆరోగ్యం గురించి ఇందాక సార్ ఒక పాయింట్ చెప్పారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు అదృష్టవంతులు అంటే ఎవరైతే ఎవరి మీద ఆధారపడకుండా చివరిదాకా, అది ఎప్పుడైనా కావచ్చు, చక్కగా నడిపిస్తారో వాళ్ళే అదృష్టవంతులు. అంటే ఈ జర్నీలో మనం ఇట్లాంటివి మనం చూస్తుంటాం, కానీ డెఫినెట్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే మనం కంపల్సరీగా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొంత రెగ్యులర్గా టైం కేటాయించాలి. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇప్పుడు మనకేంటంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం 3 ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యం మీద ఎక్కువ మాట్లాడాం. సో మనకేంటంటే ఇప్పుడు లబ్బిపేటలో ఇప్పుడు సార్ మాట్లాడినట్టుగా లబ్బిపేటలో ప్రతి వ్యక్తి కూడా వెల్ సెటిల్డ్ పీపుల్, చాలా తెలివైన వాళ్ళు, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, అదేవిధంగా పేదలు కూడా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే మనం ఇటువంటి వీడియోల ద్వారా మాట్లాడినప్పుడు ఏంటంటే మన అభిప్రాయాలు జనంలోకి వెళ్తాయి, ఒకరికొకరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా చేయాలనిపిస్తుంది. మనకి ఒకరికొకరు కనెక్షన్ లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుద్ది. లబ్బిపేట ప్రజలందరూ కూడా ఒక వినియోగదారుల సంఘంగా ఏర్పడేటట్టుగా మేము పుష్ చేస్తున్నాం. అది సాధ్యమయ్యేటట్టుగా మనందరం తల చేస్తేనే అవుతుంది. ఆ సంఘం ఏర్పడిన తర్వాత కానీ మనకు కావాల్సినవన్నీ మనం సమకూర్చుకోలేము. గవర్నమెంట్ తోటి మనం నెగోషియేట్ చేయలేము. గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఈ 3 విషయాల్లో మనం సహకారం పొందలేము. అయితే ఈ నీటి విషయంలో ఇందాక చెప్పాను కదా మీకు, టీడీఎస్ మీటరు, పీహెచ్, అదేవిధంగా మనకేంటంటే ఈ బేసిక్ బ్లడ్ టెస్టులు గవర్నమెంటే అందరికీ హెల్త్ చెకప్ చేస్తూ ఉంటున్నారు. అది కాకుండా మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి వీలుగా గ్లూకోమీటరు, అదే బీపీ ఆపరేటర్స్, రెండోది ఏంటంటే BMI, బాడీ మాస్ ఇండెక్స్, అంటే ఏంటి మనం హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నావా లేదా అనేది చూసుకోవడం చాలా తేలిక. ఇలాగ మనం ఇంటి దగ్గర చేసుకోగలిగిన ఏంటంటే ఎక్విప్మెంట్ మేము సమకూరుస్తున్నాం. ఆ ఎక్విప్మెంట్ తోటి మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా ఈ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీ ఇంటికే వచ్చి ఈ టెస్టులన్నీ కూడా మేము చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా మనం ఈ వీడియోలో మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలు చేయాలనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మనం టచ్లోకి వచ్చి ఇది కేవలం లబ్బిపేటకి ప్రతి కుటుంబానికి చేరే విధంగా మేము ఎఫర్ట్ చేస్తున్నాం. సో అందుచేసి మీ సహకారాన్ని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ.